రేపు మరోవైపు బీహార్లో రెండో విడత పోలింగ్కు రంగం సిద్ధమైంది. మొత్తం 20 జిల్లాలోని 122 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. రెండో విడతలో 1302 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 133 మంది మహిళా అభ్యర్థులు, 1165 మంది పురుషులు, ఒక ట్రాన్స్జెండర్ బరిలో ఉన్నారు. 122 నియోజకవర్గాల్లో మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ ఎన్నికల్లో 3,70,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. రేపు బీహార్లో రెండో విడత పోలింగ్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, రేపు బీహార్లో రెండో విడత పోలింగ్కు రంగం సిద్ధమైనట్టు కూడా తెలిసింది. ఏంటి పరిస్థితి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? రైట్ అనిల్, బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఎన్నికలపైన ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు మహాగఠబంధన్తో పాటుగానే ఎన్డీఏ కూటమి పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. అగ్ర నేతలు కూడా ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎన్డీఏ తరఫున అటు ప్రధానంగా బీజేపీలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీలు, ఆ యొక్క ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వివిధ పార్టీల నేతలు కూడా జోరుగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా మహాగఠబంధన్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అయినటువంటి నేతలు కూడా, కీలక నేతలు కూడా జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ యొక్క ఓటు చోరీ జరిగింది బీహార్లో అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. నాటి నుంచి నిన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికార పక్షాలు కూడా, ఎన్డీఏ కూటమి పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. అయితే బీహార్ మొదటి విడత ఎన్నికలు ఈ నెల 6వ తేదీన ప్రశాంతంగా ముగియగా ఓవరాల్గా మొదటి విడతలో 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ యొక్క రెండో విడత పోలింగ్లో 122 స్థానాలకు ఎన్నిక జరగబోతూ ఉంది. ఇందులో దాదాపు 1302 పోటీ పడబోతూ ఉన్నారు. ఇందులో 10% మంది, దాదాపుగా 136 మంది మహిళా అభ్యర్థులు ఉండడం కూడా కీలకంగా కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క బీహార్ ఎన్నికలకు సంబంధించి కీలకమైనటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని కూడా, ప్రచార శైలిని కూడా హోరెత్తించినటువంటి పార్టీలన్నీ కూడా హోరెత్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా నిన్న సాయంత్రం వరకు ఈ యొక్క ప్రచారం కీలకంగా కొనసాగింది. అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి కీలక నేతలు కూడా ఈ యొక్క ప్రచారంలో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్డీఏ కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్ను మరోసారి కూడా సీఎం అభ్యర్థి అంటూ ప్రకటించింది. మరోవైపు అటు ఉన్నటువంటి మహాగఠబంధన్ నుంచి కూడా తేజస్వి యాదవ్ సీఎం అభ్యర్థి అంటూ కూడా ప్రకటన విడుదల చేసిన తరుణంలో ఏ పార్టీ వైపు ఎక్కువగా ఓటర్లు మొగ్గు చూపుతారు అనేటటువంటిది కూడా ఉత్కంఠగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే 122 స్థానాలకు సంబంధించి 20 జిల్లాల్లో ఈ యొక్క రెండో విడత ఎన్నిక జరగబోతూ ఉంది. ఇందుకు సంబంధించి కూడా ఎన్నికల అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. దాదాపు రెండో విడతలో ఓవరాల్గా బీహార్లో ఉన్నటువంటి ఈ యొక్క రెండవ విడత కలుపుకొని 3,70,00,000 మంది ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. ఇప్పటికే ఆ కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు మనం గమనిస్తే కనుక ఎన్డీఏ కూటమిలో ప్రధానంగా బీజేపీతో పాటు జనతాదళ్, అదేవిధంగా లోక్ జన శక్తి పార్టీతో పాటు హిందుస్థానీ ఆవామ్ మోర్చా, ఇదే విధంగా రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. ఈ కూటమికి సంబంధించి సీఎం అభ్యర్థిగా కూడా నితీష్ కుమార్ను మరోసారి ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మరోవైపు మహాగఠబంధన్కు సంబంధించి ఇప్పటికే సీట్ల పంపకాలు కూడా ఆర్జేడీకి అత్యధికంగా స్థానాలైనటువంటి 143 స్థానాలు కేటాయించింది. కాంగ్రెస్ కేవలం 63 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. అంతేకాకుండా 20 స్థానాల్లో సిపిఐ ఎంఎల్ పోటీ చేస్తూ ఉంది 20 స్థానాల్లో. మరోవైపు విఐపి పార్టీ 12 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. సిపిఐ
9 స్థానాల్లో కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రెండు కూటమిలే కాకుండా మరో కూటమి కూడా ఈ యొక్క గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్ పేరుతో కూడా తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణలో పాత బస్తీకే పరిమితమైనటువంటి ఆల్ ఇండియా ఇత్తెహాద్ ఉల్ ముస్లిమీన్ ఎంఐఎం పార్టీ కూడా బీహార్లో పోటీ చేసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ కూడా పలు రాజకీయ పార్టీలను కలుపుకొని ఎన్నికలకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎంఐఎంతో పాటుగానే రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ కూడా కూటమిగా ఏర్పడి ఈ యొక్క ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ ఈ మూడు కూటమిలు ఒకవైపు అయితే మరోవైపు ఇటీవల పార్టీ పెట్టినటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా ఆయన ఈ యొక్క ఎన్నికల్లో 1-2% ఓట్లు ఆయన చీల్చగలిగితే గనక ఈ యొక్క ఫలితాలు కూడా తారుమారయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రశాంత్ కిషోర్ జన్ లోక్ సూరజ్ పార్టీ అనేది కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క పార్టీ అభ్యర్థులు కూడా దాదాపు అన్ని చోట్ల పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం ఎక్కడ పోటీ చేయడం లేదు. పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి అనేక వ్యూహాత్మకంగా ప్రచారం జోరందుకుంది. అయితే గత ఎన్నికల్లో కులాలు మతాలు ఆధారంగా బీహార్లో ఎన్నికలు జరగగా ఇప్పుడు కేవలం అభివృద్ధి వైపు యువత చూస్తూ ఉన్నారు. కాబట్టి అభివృద్ధి మంత్రంగా కూడా ఈ యొక్క ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. బీహార్ ఎన్నికలకు ఈ యొక్క టర్నింగ్ పాయింట్గా అన్ని రాజకీయ పార్టీలు అన్ని కూటమిలు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా అటు ఎన్డీఏ కూటమి పార్టీలు కావచ్చు, ఇంటికో ఉద్యోగం అంటూ మహాగఠబంధన్ పార్టీలు కావచ్చు, ఎన్డీఏ కూటమి 1 కోటి ఉద్యోగాలను కల్పిస్తాము అంటూ కూడా హామీలు ఇచ్చాయి. అనేక హామీలను కూడా గుప్పిస్తూ ఈ యొక్క ఎన్నికల ప్రచారం రెండు కూటమిలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా రేపు ఉదయం 7 గంటలకు ఈ యొక్క బీహార్లో 2వ విడత పోలింగ్ ప్రారంభం కాబోతా ఉంది. అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఇప్పటికే ఈవీఎంలు వివిప్యాట్లతో పాటుగానే ఎన్నికల సామాగ్రి ఆ పోలింగ్ స్టేషన్లకు కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్నికల అధికారులు దాదాపు 20 జిల్లాల్లో ఈ యొక్క ఎన్నికలు జరుగుతుండడం కీలకంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క ఎన్నిక లో బీహార్ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది కూడా కొంత ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగేటటువంటి గతంతో పోలిస్తే పెరిగేటటువంటి ఛాన్స్ అయితే అధికంగా కనిపిస్తూ ఉంది. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.